ముంబై ఢిల్లీలోని ఏటీసీ వ్యవస్థ కుప్పకూలింది. దానికి కారణం మాల్వేర్ అటాక్ జరిగింది అంటున్నారు. అంటే ఆకాశం కాసేపు నిశ్శబ్దమైపోయింది. అయితే మానవ బుద్ధి, సాంకేతిక శక్తి కలిస్తే ఆకాశం తిరిగి మాట్లాడుతుంది. అయితే ఈ మాల్వేర్ అసలు ఎలా చొరబడుతుంది ఏటీసీలోకి? దానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. టెక్నీషియన్స్ ఉపయోగించే ల్యాప్టాప్లు కానీ లేదా పెన్ డ్రైవ్స్లో మాల్వేర్ రావచ్చు, లేదా ఫిషింగ్ ఈమెయిల్స్ ద్వారా పాస్వర్డ్ని హ్యాక్ చేసి ఈ మాల్వేర్ని పెట్టచ్చు, లేదా ఇటు వెండర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ అప్డేట్, వెండర్ సాఫ్ట్వేర్ అప్డేట్లోనే ఈ మాల్వేర్ అనేది అండర్లైన్గా ఉండొచ్చు. అలా మాల్వేర్ అనేది ఏటీసీలోకి చొరబడగానే ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్, ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని ఆపేస్తారు. ఆబ్వియస్గా మాల్వేర్ వచ్చిందంటే దాంట్లోనే డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో దాన్ని ఆపేసి మాన్యువల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతారు. మాన్యువల్ మోడ్లోనే ఫ్లైట్స్ని లైక్ టేక్ ఆఫ్ లేకపోతే వీటి విషయాలన్నీ గైడ్ చేస్తూ ఉంటారు మాన్యువల్కి సంబంధించి. అండ్ ఆ తర్వాత సేఫ్టీ ప్రధానంగా ఉంటుంది కాబట్టి మాన్యువల్ మోడ్లోనే చాలా జాగ్రత్తగా ఫ్లైట్స్, వస్తున్న ఫ్లైట్స్, వెళ్ళే ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. బట్ ఎవ్రీథింగ్ చాలా కంట్రోల్డ్గా సేఫ్టీ పరంగానే జరుగుతూ ఉంటుంది. సో అలా మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్తో విమాన రాకపోకల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 24 hours నుండి ఇది జరుగుతూ ఉందంట ముంబై అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. అంటే ఆన్ అండ్ ఆఫ్గా ఆటోమేటెడ్ సిస్టమ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత ప్రస్తుతం అయితే మాన్యువల్ కంట్రోల్లోకి తీసుకున్నారు. సో విమాన రాకపోకలకి కొంత అంతరాయం ఏర్పడుతుంది, జాప్యం అయితే ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. కానీ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మాన్యువల్ కంట్రోలింగ్లోకి వెళ్ళింది కాబట్టి కొంత విమానాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ పూర్తిగా విమానాలు లైక్ ఎక్కడికక్కడ స్తంభింపజేయడం అనేది అయితే జరగదు. సో ఏటీసీ నుండి నడుస్తాయి విమానాలు, కానీ కొంత లేట్ అవుతుంది. ఆ కొంత అనేది ఎంతవరకు అన్నది అయితే చెప్పలేమంటే కొన్ని గంటల పాటు పట్టచ్చు. సో ఏటీసీలోకి ఈ మాల్వేర్ని ఎవరు చొప్పించారు, ఎవరు చేశారు, ఈ మాల్వేర్ ఎలా ఎంటర్ అయింది, ప్రస్తుతం విమానాల రాకపోకలపై ఎలాంటి దృష్టి పెట్టాలి అన్న విషయంపైనే ఫోకస్ పెట్టారు ముంబై అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు. సో మరికొన్ని గంటల్లో పూర్తిగా ఈ ఏటీసీకి సంబంధించిన మాల్వేర్ని క్లియర్ చేస్తామని చెప్తున్నారు. కొన్ని గంటల పాటు పట్టచ్చు, ఎందుకంటే క్లిష్టమైన మాల్వేర్ అయితే కొన్ని గంటల పాటు పట్టచ్చు. సో ఇది త్వరగానే క్లియర్ చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. బికాజ్ ఇప్పటి వరకు ఇది ఎలాంటి మాల్వేర్ అన్న విషయం పైన అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే వారం పాటు పట్టింది ఈ మాల్వేర్ని క్లియర్ చేయడానికి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన టెక్నాలజీ పెరిగింది. సో సాఫ్ట్వేర్లో వచ్చిన లోపమా లేకపోతే ఏంటి అన్నదైతే మరి కొన్ని గంటల్లో తెలుసుకొని మళ్ళీ తిరిగి విమానాల రాకపోకల్ని పునరుద్ధరించిపోతున్నారు.